మేలు చేసే పరిస్థితి వారు కల్పిస్తారు. గతంలో మనం చూసాం, చెప్పిన మాటలు ఏది కూడా తప్పకుండా అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. ఎంతో కష్ట పరిస్థితుల్లో, క్లిష్టమైన రోజులు, ఆ రోజుల్లో 2 సంవత్సరాలు దాదాపు కరోనా బాధితులై చాలా మంది ఇబ్బందులు పడినారు. ఆర్థికంగా అన్ని రాష్ట్రాలు కూడా కుదేలైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాట పొల్లుపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేశాడు. మరి ఈరోజు తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా, ఆయన అమలు చేసింది ఏ విధంగా ఉన్నది. ఈరోజు ఏ కరోనా లాంటి మహమ్మారి ఎక్కడా లేదు. అన్ని రకాల కూడా ఈ రాష్ట్రం సుభిక్ష వాతావరణంలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటా ఉన్నాం? ఈ డబ్బు అంతా ఆయన పుంకాన అప్పులు చేస్తున్నాడు. దాదాపు 2 లక్షల కోట్లు దాటిపోయింది.